హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపర్ణాదేవి వాళ్ళ ఇంటికి కొంతమంది మనుషులు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎవరు మీరంతా అని చెప్పేసి అపర్ణాదేవి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాని మాత్రం నేను మీలాగే రాజుని కోల్పోవడంతో అందరూ చాలా బాధపడుతున్నారు. తనకి శ్రద్ధాంజలి పలకడానికి ఇక్కడికి వచ్చారు. మనం అందరం కలిసి చాలా ఘనంగా రాజుకి శ్రద్ధాంజలి పలుకుదాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రారిని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న రుద్రాని మాత్రం అవును, రాజు మరణించిన తర్వాత అందరూ చాలా బాధల్లో ఉన్నాం. అలాగే రాజు ఆ బాధకు ఆత్మకు శాంతి చేకూర్చాలి అంటే మనం ఎలాగైనా చాలా ఘనంగా శ్రద్ధాంజలిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణాదేవి నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నా కొడుకు మళ్ళీ వస్తాడు అని పదే పదే చెబుతున్నాను కదా, అయినా నువ్వు ఎప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పేసి రుద్రాణిని చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాహుల్, రుద్రాణి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవి వైపుకు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి మాత్రం నా కొడుకు కోసం ఈసారి కానీ ఇలా మాట్లాడావు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు, మర్యాదగా ఉండు, నీ హద్దుల్లో నువ్వు ఉండు అని చెప్పేసి అంటూ రుద్రాణి వైపుకు చూస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతుంది, వీళ్ళిద్దరు నాకేంటో వీళ్ళిద్దరికీ తెలిసింది, అదేంటో ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి, రాజు బ్రతికే ఉన్నాడు అని వీళ్ళు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు, అదేంటో నేను త్వరగానే తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న అపర్ణాదేవి మాత్రం రుద్రానికి చాలా కోపంగా ఎలా ఉండాలో అలానే మితిమీరి ఎక్కువ పనులు చేయకు అని చెప్పేసి అక్కడున్న అపర్ణాదేవి రుద్రానికి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అపర్ణాదేవి వెళ్ళిపోతూ ఉంటుంది.